అమ్మ పుట్టిల్లు మేనమామకు ఎరికేనన్నట్లు అంత కలియ తిరిగిన చోట చీమ చిటుక్కుమన్నా ఆయనకు తెలిసిపోతుంది. తిరుపతిలో వైసీపీ నేత వ్యూహంలో చిక్కుకుంది కూటమి ప్రభుత్వం. టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు చనిపోయాయని భూమన చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడంలో ప్రభుత్వం తడబడింది. పైగా అంత కాదు గాని ఇంత అంటూ సాక్షాత్ ఈవో కన్ఫర్మ్ చేయడం కూటమి సర్కార్ని సంకటంలో పడేసింది. తిరుపతిలో టీటీడీ గోశాల వేదికగా జరిగిన పొలిటికల్ గేమ్ లో అసలేం జరిగిందో చూద్దాం. కూటమి ప్రభుత్వానికి కంట్లో నలుసులా మారుతున్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీపై ఆయన చేస్తున్న వరుస ఆరోపణలను ఎదుర్కోవడంలో కూటమి నేతలు తడబడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా గోశాలపై భూమన చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వాన్ని కుదిపేశాయి. 100కు పైగా గోవులు గత 3 నెలల కాలంలో చనిపోయాయని అంటూ కొన్ని వీడియోలు, ఫోటోలను భూమన మీడియా సమావేశంలో ప్రదర్శించారు. దీంతో ఆత్మరక్షణలో పడిన కూటమి ప్రభుత్వం చేసిన ఎదురుదాడి రివర్స్ అయింది. మొదట భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలని, ఒక్క గోవు కూడా చనిపోలేదంటూ మంత్రుల నుంచి కింది స్థాయి నేతల వరకు స్టేట్మెంట్లు ఇచ్చారు. హడావిడిగా మీడియా సమావేశం నిర్వహించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా 20 నుంచి 22 ఆవులు మాత్రమే చనిపోయాయని ప్రకటించారు. గోశాలలో గోవుల మృతి దుమారం రేపడంతో ప్రభుత్వం అనివార్యంగా అధికారిక లెక్కలు బయటపెట్టాల్సి వచ్చింది. దీంతో టీటీడీ ఈవో శ్యామలరావు 3 నెలల్లో మొత్తం 43 ఆవులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ నుంచి మార్చి వరకు 191 ఆవులు చనిపోయాయని అసలు లెక్కలు ప్రకటించడం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. 100 కాకపోయినా అందులో దాదాపు సగం గోవులు చనిపోయాయన్న అసలు విషయం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పైగా గత ఏడాది కాలంలో 191 ఆవులు చనిపోయాయని అంగీకరించడంతో ప్రతి 2 రోజులకో గోవు చనిపోతుందన్న వాస్తవం బయటపడింది. దీన్ని డిఫెన్స్ చేసుకోవాలని టీటీడీ కూటమి పెద్దలు ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. పుండు మీద కారం చల్లినట్లు గోశాలకు రావాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా భూమనకు సవాల్ చేశారు. దీంతో ఆ సవాల్ స్వీకరిస్తున్నట్టు భూమన ప్రకటించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందు రోజు రాత్రి నుంచి తిరుపతిలోని భూమన నివాసం దగ్గర పోలీసులు మోహరించారు. మొదట కూటమి నేతలతో పాటు వైసీపీ నేతలను కూడా గోశాలకు రావద్దని పోలీసులు సూచించినప్పటికీ తర్వాత 5 మంది మాత్రమే రావాలని భూమనకు చెప్పారు. అయితే అప్పటికే గోశాలలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఇతర కూటమి నాయకులు ఉండడంతో కరుణాకర్ రెడ్డి కూడా వైసీపీ మాజీ మంత్రులు నారాయణస్వామి, రోజా, ఎంపీ గురుమూర్తి తదితర నేతలతో గోశాలకు బయలుదేరారు. అయితే పోలీసులు దారిలోనే అడ్డుకోవడంతో నేల మీద పడుకుని నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ఎక్కడా తగ్గకపోవడంతో అనవసరంగా కెలుక్కున్నామనే అభిప్రాయం కూటమి పక్షంలో వ్యక్తమైంది. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా గోశాల వ్యవహారంతో కూటమి ప్రభుత్వం పరువు పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. టీటీడీకి సంబంధించి ప్రతి అంశంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగులుతూ వస్తుంది. టీటీడీ నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ఆరోపణ చేసినా దాన్ని సాధికారికంగా నిరూపించలేకపోయారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించడంతో టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారిగా కేంద్రం జోక్యం చేసుకున్నట్లయింది. ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలో 6 మంది చనిపోవడంతో పాటు ఎంతో మంది గాయపడ్డం టీటీడీ డొల్లతనాన్ని చాటింది. మద్యం, ఇతర నిషేధిత పదార్థాల రవాణా, చెప్పులతో భక్తులు ఆలయ ప్రవేశం చేయడం వంటి ఘటనలతో టీటీడీతో పాటు ప్రభుత్వ పరువు పోయినట్లయింది. టీటీడీ యంత్రాంగం విఫలమైనప్పుడల్లా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా తయారయ్యాయి. ప్రతి అంశంలోనూ డిఫెన్స్ చేయబోయి కూటమి అడ్డంగా బుక్కైపోతుందనే ఆరోపణలు వస్తున్నాయి. గోశాల వ్యవహారంలోనూ అసత్య ప్రచారాలు చేశారంటూ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసినా అరెస్టు చేసి సాహసం చేయలేకపోతుంది కూటమి ప్రభుత్వం. ఒకవేళ అదే గనక జరిగితే కోర్టులో పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. ఫలితంగా లెక్కలన్నీ కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. తేడా వస్తే మరోసారి లడ్డు వ్యవహారంలోలా ఎదురుదెబ్బ తగిలితే ఎలాగన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ చేసిన ఆరోపణలను కోర్టులో నిరూపించలేక తంటాలు పడుతున్నారు. సుప్రీం ఆదేశాలతో సిట్ ఏర్పాటైన విచారణ మాత్రం
నత్తనడక కొనసాగుతోంది. గోశాల వ్యవహారం కూడా కోర్టులో రివర్స్ అయితే మొదటికే మోసమొచ్చే ప్రమాదం ఉంది. అందుకే భూముల ఆరోపణల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కోరి కొరివితో తలగోక్కోవడం అంటే ఇదేనేమో.